తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజా గాయకుడు కవి గద్దరు జయంతిని జనవరి 31న రవీంద్ర భారతిలో అధికారికంగా నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్ను పోస్టర్ను సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి మనకు డైరెక్టర్ ఎన్ శంకర్ ఎన్కౌంటర్ సినిమా నుంచి జైబోలో తెలంగాణ వరకు ఎన్నో మంచి సందేశాత్మక చిత్రాలు అందించిన డైరెక్టర్ శంకర్ ఉన్నారు మనతోటి. ఆయన అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, గద్దర్ గారితో మీకు గద్దరన్నతో నాకు విద్యార్థి దశ నుంచి కూడా అనుబంధం ఉంది. ఆయన చివరి శ్వాస వరకు కూడా అది కొనసాగింది. సో గద్దరన్న 77వ జయంతి ఉత్సవాల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు గద్దర్ ఫౌండేషన్ తరఫున ఈ నెల అంటే జనవరి 31వ తారీఖు రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్నారు. గద్దరన్నకు సినిమా ఇండస్ట్రీలో చాలామంది అభిమానులు ఉన్నారు. డైరెక్టర్స్, రైటర్స్, మిగతా టెక్నీషియన్స్లో కావచ్చు, ఈవెన్ నిర్మాతలు కూడా కావచ్చు, చాలామంది అభిమానులు. అందరూ కూడా ఆ సభలో పాల్గొనడానికి ఆహ్వానిస్తున్నాం. వాళ్ళందరూ కూడా వస్తారు. ఆ సభ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. జైబోలో తెలంగాణలో గద్దరు పాటే సినిమాకి పోతే ఊపిరిగా ఇప్పుడు గద్దరు బయోపిక్ ఏమైనా తీసే అవకాశం ఉంది భవిష్యత్తులో? తప్పకుండా అది తీయకూడదని ఏం లేదు, తీస్తూ ఉంటాయి. ఖచ్చితంగా తీయాల్సిన ఒక మహా వ్యక్తిత్వం, మహా కళానిధి, మహా స్ఫూర్తిదాత గద్దరన్న. ఆయన పైన ఎన్ని సినిమాలైనా రావచ్చు. ఆయన పైన అంటే ఆయన్ని చర్చించటము, ఆయన్ని శోధించటము, ఆయనని పరిశోధించటం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చూస్తారు. ఇప్పుడు పరిపూర్ణమైన గద్దర్ని ఎవరు చూపించలేని పరిస్థితి. ఎందుకంటే పరిపూర్ణమైన గద్దర్ని పట్టుకోవాలనుకుంటే మాత్రం అది చాలా కష్టమైన పరిస్థితి. అది చాలా కేస్ స్టడీ చేయాలి. అలా కేస్ స్టడీ చేసిన తర్వాత చేయగలిగితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు జైబోలో తెలంగాణ, ఇప్పుడు ఎన్కౌంటర్ సినిమా నుంచి జైబోలో తెలంగాణ వరకు కూడా ఇవన్నీ అంటే ఏదో ఒక మెసేజ్ ఉండడం కానీ అట్లాంటివి ఉంటాయి. కొన్ని జయమాన్ దగ్గర మధ్యలో కమర్షియల్ సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ కమర్షియల్ సినిమాల వైపు ఉందా, లేకపోతే ఏదైనా వేరే సినిమాలు? లేదు, నేను ఎప్పుడు సినిమా చేసినా ప్రజల కోణంలో చేశాను. జయమాన్ దగ్గర కూడా ఆ టైం నుంచి ఈ టైం కూడా అది లేటెస్టే. ఇంత దళిత బహుజనులకు రాజ్యాధికారం కావాలని చెప్పిన ఏకైక ఇండియన్ సినిమా అది. అనేక మంది పెద్దలు ఆ సినిమా చూశారు. అనేక ప్రజా సంఘాలు, అనేక ఉద్యమ సంఘాలు కూడా ఆ సినిమాని భుజాన మోసినాయి. సో డెఫినెట్గా ఒక ప్రజలకు ఉపయోగపడే తెలంగాణ ఉద్యమం టైంలో సినిమా రూపంలో ఒక తెలంగాణ ఉద్యమం చరిత్రని, తెలంగాణ ఉద్యమం యొక్క ఉద్దేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఆ సినిమా అనేక త్యాగాలకు వచ్చి చేయడం జరిగింది. ఆ సినిమాకి తెలంగాణ సమాజంతో కూడా మద్దతు పలికి అనేక రకాలుగా బలపరిచారు, అనేక రకాలుగా బలాన్ని ఇచ్చారు నాకు. అట్లాగే రేపు రాజకీయ భవిష్యత్తులో రేపు పరిణామాలు తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఏం జరగాలనుకున్నారు, తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగింది, తెలంగాణ ఉద్యమంలో అనేక మంది యువకులు ఎందుకు ప్రాణత్యాగాలు చేశారు, ఆ తెలంగాణ త్యాగాలు చేసిన వాళ్ళు కోరుకున్న త్యాగజీవుల యొక్క కోరికలు నెరవేరుతున్నాయా, నెరవేరలేదా, ఇట్లాంటి అంశాలు కూడా ఫ్యూచర్లో సినిమా రూపంలో, కళ రూపంలో చర్చించాల్సిన అవసరం ఉంది. అవసరాన్ని బట్టి తప్పకుండా ప్రజల కోణంలో సినిమా చేస్తాను. జైబోలో తెలంగాణకు ఒక టాలెంట్ హంట్ నిర్వహించారు. అంతా కొత్త వాళ్ళని తీసుకున్నారు. 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కొత్తగా వచ్చింది తెలంగాణ మీద. అంతకుముందు రాష్ట్రాలు విడిపోయినా కానీ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ అని లేదు. ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్, ఇప్పుడు తెలంగాణ కళాకారుల్ని ప్రోత్సహించే విధంగా మీరు కొత్త సింబల్ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అయితే విడిపోయిన తర్వాత ఉంది. దాన్ని కూడా చైర్మన్లుగా గత ప్రభుత్వాలు ఇద్దరిని నామినేట్ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నామినేట్ చేసింది. డెఫినెట్గా వాళ్ళ పాత్ర ఏంటనేది వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు తెలంగాణ నుంచి టాలెంట్ హంట్ నిర్వహించి కళాకారులను పరిచయం చేశారు. వ్యక్తిగా నేను చాలా చేశాను. ఇప్పటి నుంచి నేను 90s నుంచే చేస్తూ వచ్చాను. నేను కోఆర్డినేటర్ ఉన్నప్పుడు కూడా చాలామంది తెలంగాణ కళాకారులను ప్రోత్సహించాను. సినిమా ఇండస్ట్రీ తీసుకొచ్చాను. నేను డైరెక్టర్ అయిన తర్వాత కూడా తీసుకొస్తూనే ఉన్నాను. ఇప్పటికి కూడా ఎవరైనా నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే రికమెండ్ చేస్తాను. బట్ నేను ఫ్యూచర్లో సినిమా చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అవన్నీ కూడా పాటిస్తాను.